ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హత్యా రాజకీయాల్ని పెంచి ప్రోత్సహించడంలో ముందుంటారని, ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలో ఉన్నప్పుడు అప్పుడు కావచ్చు, ఇప్పటి ముఖ్యమంత్రి హోదాలో ఇప్పటికి కూడా అదే ప్రక్రియ కొనసాగించుకుంటూ వస్తున్నారని చెప్పేసి సాక్షి పత్రికలో ఈరోజు ఒక కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఏదైతే ఇటీవల కడపలోని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినటువంటి పెద్ద దస్తగిరి హత్యకి సంబంధించి వాళ్ళ భార్య నిన్నటి రోజున మీడియాతో మాటల ఆధారంగా చేసుకొని ఈ యొక్క కథనాన్ని అయితే ప్రచురింపజేసింది. మరి అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి వాస్తవాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయేష్ అప్సన్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, చంద్రబాబు నాయుడు గారికి హత్య రాజకీయాలు కొత్త ఏమి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటేనేమో అప్పుడు వైఎస్కి కూడా బెదిరింపులు ఇచ్చారని చెప్పి, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాతే మహానేత మృతి చెందారని ఇప్పటికీ అదే ప్రక్రియ కొనసాగించుకుంటూ వస్తున్నారు. పెద్ద దస్తగిరి హత్య పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకుల అండదండలతో జరిగింది, దానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆపాదిస్తున్నారని చెప్పేసి సాక్షిలో చెప్పుకుంటూ వస్తున్నారు. ఏమంటారు అంశం గురించి వాస్తవాలు? ఇప్పుడు వాస్తవంగా ఈరోజు సాక్షిలో రాసిన ఒక కథనం, అంటే సాక్షి పేపర్ అనగానే మేము మొదటి నుంచి చెప్పే దానికి, అంటే వాళ్ళు సాక్షి వార్తాపత్రిక అని చెప్పుకున్న అవినీతి పెట్టుబడులకి పుట్టిన విషపుత్రిక, అది వార్తాపత్రిక కాదు. విషపు రాతలు రాయటం కోసం ఏర్పాటు చేయబడ్డ ఒక విషపుత్రిక అది. ఓకే. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఆయన తన అధికారం ద్వారా కొన్ని కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరుస్తుంటే, అలా చేకూర్చే క్రమంలో ఆ కార్పొరేట్ సంస్థల ద్వారా తన కొడుకు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించి, కొడుకుది రూపాయి పెట్టుబడి లేదు, ఈ నాయన ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టి కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూర్చాడు. ఆ కంపెనీల వాళ్ళు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టినాయి. ఈ మంది సొమ్ముతో మనకు ఒక పోలిక చెప్తారు వాళ్ళల్లో, ఊరు పసుపు కుంకుమతో ఇంటి పేరంటం చేశారు అని చెప్పని. సహజంగా ఇంటి పేరంటం చేయాలంటే ఇంట్లో వాళ్ళు పసుపు కుంకుమ తెచ్చుకోవాలి కనీసం మాత్రం, కానీ ఊళ్ళో వాళ్ళదే పసుపు కుంకుమ కూడా తెప్పించి ఊళ్ళో వాళ్ళ చేతే వీళ్ళు ఇంట్లో పేరంటం మొక్కుబడి ముగిచ్చారు వీళ్ళు. అలాగే రాజశేఖర్ రెడ్డి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ప్రజలు అధికారం ఇచ్చారు అని అంటే ప్రభుత్వం యంత్రాంగం వనరులు నిర్ణయాధికారం మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ వనరులు, భూములు, మైన్స్, అనుమతులు ఇవన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి. వీటిని అడ్డుపెట్టి ఎవరెవరికి ఏం లబ్ధి చేకూర్చాలో ఆ లబ్ధి చేకూర్చి, ఆ చేకూర్చిన క్రమంలో కొడుకుని 2004 ఎలక్షన్ అఫిడవిట్ నాడు ఈ కొడుకు ఆదాయం 11 లక్షలు, కానీ 2009 నాటికి ఈ కొడుకు ఆదాయం 82 కోట్లు అయింది. 2014 నాటికి అది 462 కోట్లు అయింది. వీటినే సిబిఐ జీవోల వారీగా, తారీఖుల వారీగా ఏ జీవో ద్వారా ఏ సంస్థకి ఈ నాయన లబ్ధి చేకూర్చాడు, ఆ సంస్థ ఏ తారీఖు నాడు ఎంత పెట్టుబడి ఈ కొడుకు సంస్థలో పెట్టుబడి పెట్టింది, నేను మీకు ఇది చేస్తున్నా మీరు నా కొడుకు అది చెయ్యండి అని జరిగిన ఒప్పందంలో భాగంగా ఆ సొమ్ముతో ఏర్పాటు కాబడిన సాక్షి. ఆ సాక్షి మా ఉదారత కొంత, మా ఉదాసీనత కొంత కారణం ఇప్పటిదాకా పత్రికగా చలామణి అవటానికి. అటువంటి పత్రిక ఇప్పటికీ, ఆ పత్రిక ప్రారంభం జరిగిన నాటి నుంచి మా నాయకుడిని వ్యక్తిత్వానికి పాల్పడుతూనే ఉన్న ఉక్కుపాదంతో తొక్కిపెట్టి ఆ పత్రిక యాజమాన్యాన్ని నార తీయని పర్యవసానం. ఈరోజు కూడా అదే విషప్రాతలు రాస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిది జీవితకాలం హత్య రాజకీయాలట. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 26. పింగళ దశరథరామ్ ఎవరు? మల్లెల బాబ్జీ ఎవరు? ఇప్పుడు జనరేషన్కి ఈ పేర్లే తెలియవు. అసలు వాళ్ళ హత్యలేంటి, ఎవరు చేశారు, ఎందుకు చేశారు? ఒక హత్య జరిగిందంటే పోలీసులు కేసు నమోదు చేసి ఉంటారు, కొందరు అరెస్టులు జరిగి ఉంటాయి, ఒక ఛార్జ్ షీట్ న్యాయస్థానానికి సబ్మిట్ అయి ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు ఆ కేసు విచారణలో కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడూ ఆ కేసు విచారణ కూడా ఒక లాజికల్ కంక్లూషన్కి వచ్చి ఉంటుంది. కానీ ఇప్పుడు జనరేషన్కి ఇవేం తెలియవు కదా. తెలియవు కాబట్టి తెలియని పేర్లు 4 రాసేసి, అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కదా పేపర్ చదువుకుంటుండేది, ఇప్పుడు 4 ఇవన్నీ చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన హత్యలు, ఆయన ప్రోద్బలంతో లేదంటే ఆయన ఆదేశాలతో జరిగిన హత్యలు అని చెప్పని ఆయనకు ఒక మసివి రాసేస్తే, దాన్ని చదివి ఓహో చంద్రబాబు ఇంత క్రూరుడా అని చెప్పని అనుకోవాలి అనే క్రూరత్వంతో రాసిన రాతలు ఇవి. మల్లెల బాబ్జీ ఇప్పుడు జనరేషన్కి తెలియదు కాబట్టి నేను చెప్తున్నా ఎవరనేది. ఎన్టీ రామారావు గారు 1983 జనవరి 9 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 84 జనవరి 9 ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి 1 సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా ఆ వేడుకలలో
పాల్గొని అక్కడ జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలని ఆస్వాదిస్తున్న ఎన్టీ రామారావు గారి మీద కత్తితో ఈ మల్లెల బాబు అనే అతను దాడి చేశాడు. ఆ దాడి చేసిన క్రమంలో ఎన్టీ రామారావు గారి చేతికి గాయమైంది. పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నారు. అతను ఏం చెప్పాడు, నేను రామారావు గారి అభిమానిని, నేను రామారావు గారికి మరింత మైలేజ్ చేయటం కోసం నేను ఈ ప్రయత్నం చేశాను అని చెప్పని కమిట్ అయ్యాడు. కేసు అయింది. ఒకసారి సేమ్ ఇట్లాంటి సీన్ ఇంకోటి గుర్తు చేసుకో, కోడికత్తి డ్రామా సేమ్ ఇటువంటిదే అది కూడా. కానీ ఎన్టీ రామారావు గారు ఏం చేశారు తెలుసా, కేసు కోర్టుకు వచ్చింది, ఆయన కోర్టుకు వెళ్ళారు, నా అభిమాని అంటున్నారు, అమాయకత్వంలో చేసినట్టున్నాడు, నేను క్షమిస్తున్నా వదిలేసేయండి అన్నాడు. కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పారు. జడ్జి గారు కేసు కొట్టేశారు, అతను విడుదల చేసేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. అతను ఒక హోటల్ రూమ్లో ఉరేసుకొని చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. అతను అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్ళాడు, కేసు విచారణ జరిగింది. కోర్టులో రామారావు గారు స్వయంగా నా న్యాయస్థానానికి వచ్చి, రామారావు గారు ముఖ్యమంత్రి, ఆయన తలుసుకుంటే ఆ క్షణాన్ని అతను ఎన్కౌంటర్ అయిపోయేవాడు. చేయలేదే. అతను హత్య చేసే ఆలోచన, చేయించే ఆలోచన ఉంటే పోలీసులకు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేస్తారు? కోర్టు విచారణలో అతనికి క్షమాభిక్ష ఎందుకు పెడతారు? వీడిని జైల్లోనే ఉంచమని చెప్తారు కదా. అటువంటి కక్ష సాధింపు చర్యలకు వీళ్ళు పాల్పడలా, వీళ్ళు క్షమాభిక్ష పెట్టారు న్యాయస్థానం వేదికగా. కానీ అతను ఆత్మహత్య చేసుకొని చనిపోతే దాన్ని చంద్రబాబు నాయుడు గారు చేయించిన హత్యగా ఇవాళ ఈ సాక్షి రాస్తూ ఉంది. అలాగే పింగళి దశరథరాం ఆ రోజుల్లో ఎల్లో జర్నలిజం అనేవాళ్ళు. ఎన్కౌంటర్ అని చెప్పనే ఒక పత్రిక అతను నడిపేవాడు, పక్షపత్రిక, 15 రోజులకు ఒకసారి వచ్చేది. ఆ పత్రిక పచ్చి బూతు పదాలతో, పచ్చి బూతులే అంటే వ్యక్తిత్వాలకు పాల్పడటం, దేనికి సాక్ష్యాలు ఉండవు, వాడు వీడు లం ఈ విధమైన భాష వాడతా, వాడు అక్కడ అవినీతి చేస్తున్నాడు, వీడిక్కడ వీళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంది అని బతుకులు బజార్లో పెడతా ఉన్నారు. ఎవరి గురించి ఏ వార్తలు రాస్తే ఎవరికి ఏ కోపం వచ్చిందో తెలీదు. అతను ఒక రిక్షాలో వస్తుంటే అతన్ని హత్య చేశారు. కాకుండా ఏంటంటే దురదృష్టకర వార్త ఏంటి అంటే, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారికి మనవడు అతను. ఈ రోజుకి మనందరం ఆ జాతీయ జెండాను చూసి, ఏ జెండాను చూసి అయితే సెల్యూట్ చేస్తామో ఆ జెండా రూపశిల్పికి అతను మనవడు. కానీ ఎవరు ఆ హత్యకు పాల్పడ్డారనేది పోలీసులు ఆ రోజే విచారణ చేశారు. ఇతను ఈరోజు సాక్షి పత్రికలో, ఎవరు ఆ సాక్షి పత్రిక యజమాని? ఈ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి. ఎవరు ఈ భారతి? డాక్టర్ సునీత గారిని అడిగితే ఆమె ఏం చెప్తుంది, మా నాయన హత్య జరిగిన రోజు అసలు భారత్కి ఫోన్ చేసింది ఎవరు, ఎందుకు వచ్చింది ఫోన్ ఆమెకి, ఏ నెంబర్ నుంచి వచ్చింది, ఎవరు మాట్లాడారు, ఏం చెప్పారు ఆమెకి, అది నిగ్గుదేల్చాలని చెప్పని డాక్టర్ సునీత గారు అడుగుతున్నారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో. దానికి సమాధానం చెప్పరు, సంజయ్ ఎవరు, ఈయన ఒక నాయకుడు, ఈయన సతీమణి, ఆమె చేతిలో ఒక పత్రిక ఉంది, ఆ పత్రికను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు హత్యా రాజకీయాలు చేయించారంట. మీకు ఇంకొక సంగతి, ఎందుకంటే 26 సంవత్సరాలు అంటున్నావు కాబట్టి 1991 నాటి సంఘటనలు కూడా గుర్తుండవు, మీకు తెలీదు. డాక్టర్ మరిచెన్నారెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దింపటం కోసం హైదరాబాదులో మత ఘర్షణలు సృష్టించారు. అమాయకులు అంటే సృష్టించబడ్డ మత ఘర్షణలు. ఈ క్రమంలో కిరాయి హంతకులు చొరబడి 400 మందిని పొట్టం పెట్టుకున్నారు హైదరాబాద్లో, 400 మందిని. ఇవాళ ఐసిస్ ఉగ్రవాదులు, తాలిబన్లు, ఆల్ఖైదాలు, లష్కరే తోయిబాలు, జైషే మహమ్మదులు, ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా. అంతకన్నా ఎక్కువ నరమేధం హైదరాబాద్ నడిబొడ్డున ప్రజాస్వామ్యం ముసుగులో ఎవరు చేశారు? ఆ మరిచెన్నారెడ్డి గారే. ఆయన రాజీనామా చేసే క్రమంలో అసెంబ్లీలో చేసిన ఉపన్యాసంలో కడప నుంచి తీసుకొచ్చిన కిరాయి హంతకులు సృష్టించిన నరమేధం ఇది అని చెప్పని ముఖ్యమంత్రి హోదాలో చెప్పాడు ఆయన. ఎవరా కడప నుంచి తీసుకొచ్చింది? దానికి మొట్టమొదటి ఈ సంఘటనకి ఈ సోకాల్డ్ జగన్ రెడ్డిని, ఆయన సతీమణిని వివరణ ఇవ్వమని అదే సాక్షి పత్రిక ద్వారా 400 మందిని అమాయకుల ప్రాణాలు పట్టున పెట్టుకున్నారు. ఒక రక్త చరిత్ర, రక్తపు టేర్లు పారించిన నేపథ్యం వీళ్ళది. వీళ్ళ నాయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిటాల రవి గారు, నా ప్రాణాలకు ముప్పు ఉంది, నాకు రక్షణ కల్పించాలి అని చెప్పని నిండు అసెంబ్లీలో వీళ్ళ నాయన సభానాయకుడు, ఆయన సభలో సభ్యుడిగా సభానాయకుడిని వేడుకున్నాడు, నా ప్రాణాలకు ముప్పు ఉంది, నాకు రక్షణ కల్పించండి అని చెప్పని. రక్షించాల్సిన పాలకులు భక్షించారు ఆయన్ని. ఆయనకి రక్షణ కల్పించాల్సింది పోయి ఆయన రక్షణ తొలగించారు. జగన్మోహన్ రెడ్డే బాధ్యుడు అని చెప్పని ఆ పరిటాల రావు గారి కుటుంబం ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు.
వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన వచ్చింది. అంతకుముందు అదే పరిటాలరావు గారిని అనంతపూర్లో ఆయన ఇంటి దగ్గరే మట్టుబెట్టాలి అని చెప్పిన సూట్ కేసు బాంబుతో చంపాలి అని చెప్పిన ప్రయత్నం చేశారని నమోదైన కేసులో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన వచ్చింది. వీళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని హత్య రాజకీయాలని చెప్పని ఆపాదిస్తూ ఉన్నారు. వంగవీటి మోహన్ రంగా గారి హత్య, వంగవీటి మోహన్ రంగా గారి హత్య గురించి ఏం తెలుసో వీళ్ళకి. అసలు చంద్రబాబు నాయుడు గారికి వంగవీటి మోహన్ రంగా గారికి మధ్య ఉన్న వైరం ఏంటో. వంగవీటి మోహన్ రంగా గారు చనిపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆయన మరణిస్తే లబ్ధి చేకూరేది కాంగ్రెస్ పార్టీకి. ఆయన మరణిస్తే తెలుగుదేశం అధికారాన్ని కోల్పోయింది. ఆయన మరణం తెలుగుదేశం విజయం మీద ప్రభావం చూపుద్దని తెలియనంతటి అమాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన మరణిస్తే ఎవరికి లబ్ధి చేకూరుద్దో వాళ్ళు ఆయన హత్య చేయిస్తారు. వాళ్ళు ఆ హత్యకి అండదండలు అందిస్తారు. చంద్రబాబు నాయుడు గారే కనుక హత్య రాజకీయాన్ని ప్రోత్సహించేవాడైతే ఈ జగన్మోహన్ రెడ్డి నడి బజార్లో కాల్చాలి అని ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయగలిగే ధైర్యం ప్రదర్శించేవాడా? ఈ సాక్షి పత్రిక నారాసుర రక్త చరిత్ర అని చెప్పిన కథనాన్ని రాయగలిగేదా? చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడరు కాబట్టే వీళ్ళు ఈ విధమైన ఉన్మాదాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. కానీ ఈ ఉన్మాదానికి కూడా ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఒక ఫుల్ స్టాప్ పెట్టి తీరాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. మేము కూడా ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇవాళ సాక్షిలో రాసిన కథనం చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి పాల్పడ్డ తీరు, ఆయన ఒక హంతకుడిగా పోర్ట్రేట్ చేస్తూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించిన నాయకుడిగా ఆయన చిత్రీకరిస్తున్న తీరు, ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత రాష్ట్రంలో కానీ రౌడీ షీటర్లని, ఫ్యాక్షనిస్టుల్ని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఉక్కుపాదంతో అణిచివేసిన నాయకుడు, కర్ఫ్యూ లేని హైదరాబాద్ని సమాజానికి అందించిన గొప్ప నాయకుడు ఆయన. రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కన్నా కూడా ప్రాపర్ పోలీసింగ్కి ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు. అటువంటి ఆయన్ని ఈ విధమైన వ్యక్తిత్వానికి పాల్పడే సాహసానికి వాళ్ళు ఒడిగట్టినందుకు ఖచ్చితంగా ఈ సాక్షి పత్రిక, నేను ఇందాక చెప్పిన అవినీతి పెట్టుబడులతో పుట్టిన ఈ విషపు పుత్రికని ఖచ్చితంగా దాని పడగ మీద తొక్కి మరి దాన్ని దారిలోకి పెట్టే బాధ్యత మా ప్రభుత్వ పరంగా తీసుకొని తీరుతాం. థ్యాంక్ యూ సార్.